నమస్తే మేడం. కొంచెం లేట్‌గా వచ్చాం. హ్మ్. ఓకే మేడం. హ్మ్. ఈ పోగు నమస్తే అమ్మా. చేసుకున్న అంటే మనం ఎప్పుడైతే ఒక పేరు పెడతామో ఏం జరుగుతుందంటే దానికోసం ఆలోచించడం మానేస్తాం. ఇది ఇది కదా, అంతే. అంతేగాని అసలు ఏంటది అని అవగాహన చేసుకునే ప్రయత్నం రావాలంటే పేర్లతోటి ఆపికూడదు మనం. ఇవాళ టాపిక్ ఏంటంటే అసలైన స్వతసిద్ధమైన ఆ జ్ఞానం పుస్తకాలు చదవడం వల్ల కానీ ఏదో ఒకటి అవ్వాలన్న దాని వల్ల వచ్చేది కాదు. ఇవన్నీ ఆగిపోయినప్పుడు ఉన్నదే అది విజ్డమ్ అంటారు ఇంగ్లీష్లో. రెండిటికి తెలుగులో జ్ఞానం అని అంటాం. ఎన్నో పుస్తకాలు చదివి సేకరించడం వల్ల కాదు, వచ్చేది కాదు. అదనమాట వాళ్ళ టాపిక్. అంటే విషయ సేకరణ పరిజ్ఞానం కాదు కదమ్మా. అంటే విషయాన్ని సేకరించి భద్రపరిచి పెట్టేది కాదు కదా. ఏంటండి, వినబట్టంలే. అదే అంటే విషయాన్ని ఒక విషయాన్ని సేకరించి అంటే పుస్తకంలో ఉన్నది కానీ లేకపోతే ఎవరైనా చెప్పినది కానీ ఆ, అలా సేకరించేది కాదు కదమ్మా. అవునమ్మా. అది కాదు, అంటే ఎక్కడి దాని వల్ల నుంచి వచ్చేది కాదు. అది అమ్మా. అవును. అంటే అలా మనం అనుకుంటాం, కానీ అలా వచ్చేది కాదు. అవునమ్మా అది. అవన్నీ అవును ఏదో ఒకటి అవును అవ్వాలి, ఏదో ఒకటి పొందాలి అని ఇవన్నీ అవును. సేకరించింది గత జ్ఞానం అన్నీ ఆగిపోయినప్పుడు ఉన్నదే విజ్డమ్. ఇప్పుడు పేర్లు పెట్టడం వల్ల ఏంటవుతుందంటే మనం డిస్కవర్ చెయ్యం అదేంటైతే అని. అది ఆగిపోయింది కదా. పేరు పెట్టాం, ఆ పేరు కూడా మనకు తెలియదు కదా. అర్థమైందా రమణ? అవునమ్మా. అవును మనకి అర్థం పేరు అవుతుందా పెట్టేసి పేర్లు పెట్టడం వినండి, వల్ల. డిస్కవరింగ్ మైండ్ వదిలేస్తాం. అదేదో అవునమ్మా. తెలుసని. అదేదో గాడ్ అండి అంటే ఆ గాడ్ అంటే మనకు తెలుసా? మనకు తెలియదన్న సత్యం మనకు తెలియదు. అవునమ్మా. అందుకే నేమింగ్ లేకుండా అంటారు ఆయన. అవునమ్మా. ఈ పేరు పెట్టడం వల్ల జరిగే పెద్ద విషయం ఏంటంటే దాన్ని మనం డిస్కవరీ మైండ్ ఉండదు. ఉమ్. అదే జ్ఞానం భ్రమలో ఇంకా దాంతోనే ఉండడం జరుగుతుంది కదమ్మా. ఏంటి? అదే అదే అసలైంది అనుకొని ఆ భ్రమలో ఉండడమే అవుతుంది. అంటే ఏదైతే అదే గతము జ్ఞానం అసలైందని కాదు, ఉందో అది కూడా మనకు ఆ తెలీదు. జ్ఞానంతో ఇప్పుడు చూడండి, ఓ పేరు మాట్లాడుతున్నాం, అలా. అది కూడా మనకు తెలియదు అనే విషయం మనకు అవునమ్మా. తెలియట్లేదు. 4 సార్లు. అవునమ్మా అవును అంటే ఆ ఆ, మాట్లాడిన పేరుకి కూడా. ఉమ్. ఇప్పుడు ఏంటి, చెప్పండమ్మా. ఒకవేళ ఆ లోపల ఉన్నదే అనగానే మనం దాన్ని డిస్కవర్ చేస్తాం, అంటే పరిశోధిస్తాం. అలా కాకపోతే ఏంటైపోతుంది, ఆహా అదే కదా అని ఆ పదాన్ని ఈ పదంతో తృప్తి పడిపోతున్నాం. ఆ. ఏ నేమింగు లేకుండా చూడాలి. పేర్లు పెట్టడం ఎందుకు? అవునమ్మా అవునమ్మా. ఇంకా అయితే క్లోజ్ చేసేద్దాం. టాపిక్ చిన్నదే, కానీ మనం ఏంటైతే అనుకుంటామో దానివల్ల మనకు విజ్డమ్ రాదు. ఇల్లు ఇది చదువుదాం, అది చదివేద్దాం, అల్లది పొందేద్దాం, అల్లక్కడి ఇలాంటివన్నీ ఆగినప్పుడు ఉన్నదే విజ్డమ్. ఓకే. మొదటి జూమ్కి వచ్చిన వాళ్ళు థ్యాంక్ ఎవరు ఇప్పుడు రాలే. రాలేదమ్మా. ఉమ్. పిక్ అయిపోయింది కనుక క్లోజ్ చేసేద్దాం. అనుపమ్ గారు బానే ఉందా అక్కడ మీకు? బానే ఉంది మేడం.
అంతా బానే ఉంది. పిల్లలు వాళ్ళు కులాసాగా బాగుంది. ఎగ్జామ్స్ అవుతున్నాయి మన వాళ్ళకి. రేపు బుధవారంతో కంప్లీట్ అవుతాయి ఎగ్జామ్స్. హాలిడేస్ లక్ష్మీవారం నుంచి బిజీగా ఉన్నారు. అంతా బాగుందండి. ఇక్కడ వానలు పడుతున్నాయి. ఓకే, క్లోజ్ చేసిద్దాం. నమస్తే అందరికి. నమస్తే.